హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక జరుగుతుందంతా చూస్తుంటే అపర్ణ నిజంగానే ఆస్తి మొత్తం రేఖ చేతిలోకి వెళ్ళిపోతుందని చాలా బాధపడుతుంది. ఇక అపర్ణ బాధను చూసిన సుభాష్, అపర్ణ నువ్వేం బాధపడకు, చూడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆస్తి అలాగే మన కంపెనీలు ఆ రేఖ చేతిలోకి వెళ్లకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక తన ఫోన్ అయితే తీస్తాడు. ఒక్కసారిగా అపర్ణ సుభాష్ వైపు చూసి, ఏవండి, ఏంటండి, ఏం చేస్తున్నారు, మీరేం చేస్తారు అని అడుగుతుంటే ఇక సుభాష్, చూడపర్ణ నువ్వే చూస్తావుగా అంటూ ఇక సుభాష్ అయితే మీడియాకి ఫోన్ చేస్తాడు. ఇంకా మీడియా వాళ్ళతో, చూడండి, నా పేరు సుభాష్, దుగ్గిరాల సీతారామయ్య గారి పెద్ద కొడుకుని. చూడండి, నా మనవరాలు ఇందుమతి పేరు మీదున్న ఆస్తి మొత్తాన్ని బలవంతంగా రేఖ తన పేరుకి మార్చుకుంటుంది. దయచేసి మీరందరూ వచ్చి ఈ అరాచకాన్ని ఆపండి అంటూ ఇక సుభాష్ అయితే మీడియా వాళ్ళతో చెప్పడంతో ఒక్కసారిగా మీడియా వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతారు. ఇక వాళ్ళల్లో ఉన్న ఒక వ్యక్తి రేఖకి ఫోన్ చేస్తాడు. రేఖ ఆ ఫోన్ చూసి, ఇదేంటి మీడియా వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఇక రేఖ కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఇక మీడియా అతను, మేడం నేను అని చెప్పి ఇక అతనైతే రేఖకి జరిగిందంతా చెప్తాడు. మేడం, మీడియా మొత్తాన్ని కూడా అక్కడికి రమ్మని ఎవరో ఫోన్ చేశారు. పైగా ఇందు పేరున ఉన్న ఆస్తి మొత్తాన్ని బలవంతంగా మీ పేరుకి మార్చుకుంటున్నారని కంప్లైంట్ ఇచ్చారు. మమ్మల్ని అక్కడికొచ్చి గొడవ చేయమంటున్నారు అని చెప్పడంతో ఇక రేఖ, చూడండి, ఇక్కడ జరిగేదంతా నేను చూసుకుంటాను. అలాగే నీకు రావాల్సిన అమౌంట్ కూడా నీ అకౌంట్లో పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాంటి మీడియా వాళ్ళు కూడా నా ఇంటి ముందు ఉండకూడదు. అలాగే మీకొచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇక రేఖ అయితే కాల్ కట్ చేస్తుంది. ఇంకా రేఖ చాలా ఆవేశంగా ఇందు దగ్గరికి వెళ్తుంది. ఏయ్ ఇందు, నేను చెప్పినట్టు చేస్తానని నా దగ్గర నటిస్తూ వెనక నుంచి బాగానే కుట్రలు చేస్తున్నావే అని అంటుంటే ఒక్కసారిగా ఇందు షాక్ అయిపోతుంది. అదేంటంటీ అలా మాట్లాడుతున్నారు, నేనేం చేశాను అని అంటుంటే, నా దగ్గర సంతకం పెట్టుకోవడానికి ఒప్పుకొని నువ్వు మీడియా వాళ్ళందరినీ ఇక్కడికి రప్పిస్తున్నట్టు నాకు తెలియదు అనుకుంటున్నావా అని అనడంతో ఒక్కసారిగా ఇక ఇందు అయితే షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ, నేను మీడియా వాళ్ళని రమ్మని పిలవడమేంటి అని చెప్పి ఇక ఇందు అడుగుతూ ఉంటే రేఖ, అయిపోయింది, అంతా అయిపోయింది. ఎన్ని రోజులు ఈ ముసలోళ్ళిద్దరికీ కొద్ది రోజులైనా ఈ భూమి మీద బ్రతకడానికి ఆయుష్ ఉందేమో అనుకున్నాను. కానీ వీళ్ళకి ఆయుష్ లేదని ఇప్పుడే అర్థమైంది. నువ్వెలాగో నేను చెప్పింది వినవు, ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టవు. ఇక వీళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వీళ్ళిద్దరినీ ఇప్పుడే ఇక్కడికిక్కడే చంపేస్తాను అంటూ ఇక రేఖ అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక ఇందు, లేదంటీ, లేదు, ఆస్తి పేపర్ల మీద సంతకం పెడతానని చెప్పాను కదా ఆంటీ, మరి నాన్నమ్మని తాతయ్యని చంపేస్తానంటారేంటి అని అంటుంటే ఇక అపర్ణ, చూడు రేఖ, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. చూడు, ఈ ఆస్తి మొత్తానికి ఎందు వారసురాలు. ఈ ఆస్తిని మీరే అనుభవించండి. కానీ ఇలా తన దగ్గర నుంచి ఆస్తి లాక్కోవడం మాత్రం ఏమాత్రం బాగాలేదు. చూడు, ఈ ఇంటి మీద అలాగే మన కంపెనీల మీద కొన్ని జీవితాలు ఆధారపడున్నాయి అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటే, ఓ అంటే నువ్వు చేసిన పనా? ఇంతకుముందు నీ మొగుడికి పని జరిగిందంతా మర్చిపోయావన్నమాట. నువ్వే మీడియా వాళ్ళకి చెప్పావన్నమాట అంటూ ఇక రేఖ అయితే అపర్ణ మీద విరుచుకుపడుతుంటే ఇక పక్కన ఉన్న సుభాష్, రేఖ అని గట్టిగా అరుస్తాడు. ఓ ఏంటి, కాలు లేని వాడికి కూడా గొంతు లేస్తుంది అంటూ ఇక రేఖ అయితే సుభాష్ దగ్గరికి వస్తుంది. ఇక సుభాష్, చూడు, నువ్వు నన్నేం చేసినా పర్వాలేదు, కానీ ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కకూడదు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీద కొన్ని జీవితాలు ఆధారపడున్నాయి. అలాగే ఈ దుగ్గిరాల ఆస్తికి ఏకైక వారసురాలు నా మనవరాలు ఇందు. నా మనవరాలు ఈ ఆస్తిని నా మనవరాల నుంచి నువ్వెట్టి పరిస్థితుల్లో తీసుకోలేవు. ఇంకాసేపట్లో మీడియా వస్తుంది. మీడియా వాళ్ళే నీకు
తగిన గుణపాఠం నేర్పిస్తారు అంటూ సుభాష్ అయితే ఇక కోపంతో రగిలిపోతుంటే ఒక్కసారిగా రేఖ అయితే సుభాష్ గొంతు పట్టుకుని, నేను మీ కంటికి అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఇక్కడికి ఎటువంటి మీడియా రాదు, అలాగే ఇంకాసేపట్లో మీ ఇద్దరూ ప్రాణాలు వదిలేస్తారు అని చెప్పి ఇక ఇక రేఖ అయితే కోపంతో విరుచుకుపడుతూ ఉంటే ఇంకా ఇందు అయితే, ఆంటీ మీకు దండం పెడతాను ఆంటీ, వద్దు, వాళ్ళనేం చెయ్యొద్దు. చూడండి, నాకు కాస్త లేకపోయినా పర్వాలేదు, నాకు తాతయ్య నానమ్మ కావాలి ఆంటీ, ప్లీజ్ ఆంటీ వదిలిపెట్టండి అంటూ ఇక రేఖ కాళ్ళ మీద పడుతుంది. ఇందు అయితే ఒక్కసారిగా అపర్ణ అయితే, ఇందు ఏం చేస్తున్నావు అని అంటుంటే, నానమ్మ నీకేం తెలీదు, నువ్వు వాగు అని చెప్పి ఇక ఇందు అయితే రేఖని బ్రతిమలాడుతూ ఉంటే రేఖ ఇంకా, సరే నువ్వు ప్రాపర్టీ కాగితాల మీద సంతకాలు పెడతానంటున్నావు కాబట్టి వదిలేస్తున్నాను అని చెప్పి ఇక రేఖ వాళ్ళని వదిలిపెట్టేసి తను ప్లాన్ చేసినట్టుగానే కొంతమంది లాయర్లని పిలుస్తుంది. ఇక అలాగే బర్త్డే పార్టీలో అందరినీ కూడా ఇక ఇందు తన ఏవదాస్తిని రేఖ పేరు మీదకి మారుస్తున్నట్టుగా ఇంకా కాగితాలని చూపించి అందరినీ పిలుస్తుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా రాజ్ అలాగే లక్కీ ఇద్దరు కూడా ఇందుని కిడ్నాప్ చేయడం కోసం వాళ్ళు తీసుకొచ్చిన బాంబు బ్లాస్ట్ని ఇంకా స్టార్ట్ చేస్తారు. కానీ ఎంత బాంబు బ్లాస్ట్ని చేస్తున్నా సరే అది పేలకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక్కసారిగా రాజ్ అయితే, రే లక్కీ, అక్కడ అంతా జరిగిపోతుందిరా, త్వరగా కానివ్వరా అని చెప్పి ఇక రాజ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా అక్కడే ఐశ్వర్య అయితే రాజ్ వైపు చూసి, ఏంటి, ఏం చేస్తున్నారు, ఏదో చేస్తానని ఏం చేయలేదేంటి అని చెప్పి ఇక ఐశ్వర్య కూడా రాజ్కి సైగ చేస్తూ ఉంటుంది. అలాగే స్వాతి కూడా చాలా కంగారు పడుతుంది. ఇందు వైపు చూసి, ఇందు నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక తను పెట్టిన కిడ్నాపర్స్ వైపు చూస్తుంది. ఇక ఆ కిడ్నాపర్స్ అయితే తీసుకొచ్చిన జ్యూస్ని అందరికీ ఇవ్వబోతుంటే ఎవ్వరు కూడా అక్కడ జరుగుతున్న గొడవ మీద ఇంట్రెస్ట్తో జ్యూస్ని అయితే తీసుకోరు. ఇంకా కిడ్నాపర్స్ అయితే మేమేం చేయలేకపోతున్నామే అని చెప్పి వాళ్ళు కూడా ఇంకా స్వాతి వైపు అమాయకంగా చూస్తారు. ఇక కావ్య బలవంతంగా తన వేలి ముద్రని తీసుకొని ఇంకా రేఖ అయితే లాయర్ ఇచ్చిన ఆ ప్రాపర్టీ కాగితాల మీద వేలి ముద్రని వేయించబోతుంది. ఒక్కసారిగా రాజ్ అదంతా చూసి షాక్ అయిపోతాడు. గట్టిగా ఆపండి అని అరుస్తాడు. ఇక రాజ్ అరుపులకి అందరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తారు. ఇంకా రేఖ అయితే, ఏయ్ ఎవరు నువ్వు, ఎందుకు ఆగమంటున్నావు అని గట్టిగా అరవడంతో ఇక రాజ్ మొహానికున్న మాస్కుని తీసేసి, మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు, తనకిష్టం లేకుండా తనతో బలవంతంగా సంతకం పెట్టిస్తున్నారు అంటూ ఇక రాజ్ అయితే రేఖ మీద అరవడంతో ఒక్కసారిగా రేఖ రాజ్ ఫేస్ని చూసి ఇందు చేతిని వదిలేస్తుంది. అలాగే భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఇక ఇందు అయితే రేఖని అలానే చూస్తుంది. ఇంతలో అపర్ణ నాన్న రాజ్ అనుకుంటూ పరిగెత్తుకుంటూ రాజ్ దగ్గరికి వస్తుంది. ఇక రాజ్ అయితే అపర్ణ వైపు చూసి, ఎవరు మీరు, నన్ను ఎందుకలా పిలుస్తున్నారు, నేనెవరో మీకు తెలుసా అని చెప్పి ఇక రాజ్ అయితే అపర్ణని అడుగుతూ ఉంటే అపర్ణ, తెలుసు, నువ్వు నా నా మనవడివి, నువ్వు స్వరాజ్వి, ఇన్ని రోజులు నేనెదురు చూస్తుంది నీకోసమే అని చెప్పి ఇక అపర్ణ అంటూ ఉంటే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఇక ఇందు అయితే, నానమ్మ అతనితో ఏంటి మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఇతను ఎవరో కాదమ్మా, మీ బావ రాజ్, ఎన్ని రోజుల నుంచి వీడి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఏవండి చూసారా రాజ్ వచ్చాడు అంటూ ఇక అపర్ణ అయితే సుభాష్తో కూడా చెప్తుంది. ఇంకా రేఖ అయితే ఏం మాట్లాడలేక భయంతో అలాగే చూస్తుంది. ఇంతలో ఐశ్వర్య రేఖని గమనిస్తుంది. ఇంకా అపర్ణ అయితే, చూడు రేఖ, ఎన్ని రోజుల నుంచి ఇందుకి ఎవ్వరూ లేరని ఇందుని నీ ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టావు, కానీ నా మనవడు వచ్చేశాడు, నా మనవరాలకి అండగా ఉండడానికి వచ్చేశాడు అంటూ ఇక రాజ్ చెయ్యి పట్టుకుని ఇంకా స్టేజ్ మీదకి తీసుకెళ్తుంది. ఇంతలో రాజ్కి కూడా ఏదో గతం గుర్తొచ్చినట్టుగా అనిపించి కాస్త స్పృహ తప్పినట్టు అనిపిస్తుంది. ఇంకా ఇంతలో అపర్ణ అయితే రాజ్ని చూసి, నానా రాజ్ ఏంటి అలా చూస్తున్నావు, నీకు ఇంకా మేం గుర్తు రాలేదా అని అంటుంటే,
గుర్ గుర్తొచ్చిందమ్మమ్మ. నువ్వు నువ్వు అపర్ణమ్మమ్మవి అని చెప్పి ఇక రాజైతే గతాన్ని గుర్తు చేసుకుని ఇక అపర్ణని అలాగే సుభాష్ని నోరారా పిలుస్తాడు. అలాగే ఇక గతాన్ని గుర్తు చేసుకుని రాజైతే ఇందుని దగ్గరికి తీసుకుంటాడు. చూడండి, ఇందుకి నేనున్నాను, తన జోలికి ఎవరైనా వస్తే చంపేస్తాను అంటూ ఇక రాజైతే అందరికీ వార్నింగ్ ఇస్తాడు. రాజ్ మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేఖ. అయితే ఇక రేఖతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తారు. ఇంకా అపర్ణ అలాగే సుభాష్ మొదటిసారిగా ఇందుకి ఒక వ్యక్తి, అదే తన మనవడు ధైర్యాన్ని ఇచ్చాడని వాళ్ళు కూడా తెగ సంబరపడిపోతారు. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఇందుకి అలాగే రాజ్కి ఎట్లా పెళ్లి జరగబోతుంది, అలాగే రాజ్ రేఖకి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక జరుగుతుందంతా